ఏ ఉగ్రవాదైనా తన చావుకు ఒక మహిళ కారణమైతే, అంటే ఏ జిహాదీ నా కొడుకు అయినా ఆ జిహాదీ నా కొడుకు చావుకు ఒక మహిళ కారణమైంది అనుకోండి, వాడికి స్వర్గప్రాప్తి ఉండదు. వాడు 72 మంది గర్ల్స్తో బ్రేక్ డాన్స్ చేయాలనేది కుదరదు. అయ్యయ్యో, వాడు చేసిన జిహాదీకి అర్థం లేకుండా, వాడి సావుకి అర్థం లేకుండా భూమిలో పాతి పెట్టబడి కుళ్ళిపోయిన శవంతో సమానంగా మారిపోతాడు. అది ప్రధాని మోడీకి బాగా తెలుసు. అందుకే ఒక్క మహిళతో నన్ను చంపే అంటే నా భర్తను తీసుకెళ్ళావు, నేను ఇంకెందుకు బ్రతికుండాలంటే పోయి మోదీకి చెప్పన్నాడుగా. ఆలోచించండి మోడీ. ఏమ్రా బాయ్, నాకు చెప్పమంటావా? దేనికోసం నువ్వు ఇదంతా చేసినావు? మతం ఏంది అని అడిగి చంపినావంటే నువ్వు మతోన్మాద ఉగ్రవాది కదా, ఇస్లామిక్ ఉగ్రవాదివి కదా. ఏం నీ లెక్క ప్రకారం నీ మతం కాకుండా నీ కల్మా చదవడం రాని వాళ్ళంతా కాపీర్లు, వాళ్ళని చంపితే నువ్వు అల్లా స్వర్గం ఇస్తాడు 72 మందితో బ్రేక్ డాన్స్ చేస్తా అంటున్నావా? కానీ ఈడే ఒక మెలిక కూడా ఉంది, మహిళ చేతిలో సావకూడదు. ఆగు, నువ్వెట్టా స్వర్గానికి పోతావో చూస్తా. నువ్వు కుళ్ళిన శవంగా ఉండాలి తప్ప స్వర్గానికి పోవడం కుదరదు. మరి కుళ్ళిన శవంగా మార్చాలంటే మహిళల చేతిలోనే నిన్ను చావు దెబ్బ కొట్టాలి అని ఆలోచించి పాకిస్తాన్ ఉగ్ర శిబిరాల మీద దాడికి నేతృత్వం వహించిన కోసం ఆర్మీ నుంచి, వాయుసేన నుంచి మహిళా కమాండర్లను ఎంచుకోవడంలో మోదీ అత్యంత చాణక్యం ప్రదర్శించారు అని చెప్పొచ్చు. ఉగ్రవాదులు చచ్చినా స్వర్గానికి పోలేరు, అమరులు అని చెప్పుకోలేరు.